అమ్మాయి ఎలా అనిపిస్తుందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజా దర్బారు పెట్టి ప్రజల మధ్యలోకి వస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చారా? బాబు గారు వస్తుంటే చాలా బాగుంది, అందరు కనిపిస్తుంది. మరి జరిగిపోయిన కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి ఎన్నో నేరాలు ఘోరాలు జరిగినాయి, ఎన్నో కోట్ల అక్రమాస్తులు ఎంతగానంగా ఇసుక దోపిడీ కానీ ఇంకా ఏదేదో చెప్పుకుంటే తవ్వుకుంటూ పోతే ఇంకా వస్తాయి, బయటపడిద్ది నిధులు అనేది బయటపడిద్ది. నేను అగ్నిగోల్డ్ కట్టుకున్నాను, చాలా కష్టపడి రూపాయి పోగు చేసి కట్టుకున్నా. నా డబ్బులు నాకు వచ్చిద్దని ఆశిస్తున్నాను. ఈ ప్రభుత్వంలో వచ్చి ఇప్పిస్తారని. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందా? మీ బాధలు చెప్తుంటే నమ్మకం ఉందని ఆయన చేస్తాడని నమ్మకం ఉంది నాకు. గత ప్రభుత్వంలో ఏ పథకాలు ఏది వర్తించలేదు నాకు. పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అమ్మఒడి కానీ స్థలం కానీ ఏది కూడా రాలా. ఈ ప్రభుత్వం వచ్చిందని నేను ఎంతో ఆనందపడుతున్నా. జరిగినా జరగపోయినా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చీర కూడా కట్టుకొని వచ్చింది పార్టీ మీద అభిమానంతో. జగన్ ఏం చేయలేదు మంచి పనులు? జగన్ అని సంగతి కాదు, మేము 40 సంవత్సరాల నుంచి అదే పార్టీలోనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు మీద అంటే మా తాతలు మా నాన్నోళ్ళు వాళ్ళు అడుగుజాడలకు మేము కూడా నడవటం కదా. ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఈ 2 months రూలింగ్ చూశారు కూటమి ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? మేమందరం సెకండ్ ఏఎన్ఎంస్ తరపున వచ్చామండి. సెకండ్ ఏఎన్ఎం అంటే ఏంటంటే గ్రామాలలో పనిచేసే సెకండ్ ఏఎన్ఎం అంటే హెల్త్ మీద చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భవతుల దగ్గర నుంచి మేము వాళ్ళకి వ్యాక్సినేషన్ కానీ అవన్నీ చేసుకుంటూ మేము ఒక డ్యూటీ అనేది చేస్తున్నామండి గ్రామాలలో. అయితే సెకండ్ ఏఎన్ఎం కింద మా సమస్యలు చెప్పుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాం. అట్లాగే మా సమస్యలు ఏంటంటే మమ్మల్ని ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేయాలండి. మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు మాకు సమాన పని సమాన వేతనం లేదు, రెగ్యులర్ చేయలేదు. ఇంతవరకు 16-17 ఏళ్ళు అవుతుంది. అందరూ మాలో అయితే చాలామంది మొన్న కోవిడ్ టైంలో అయితే చాలామంది చనిపోవటం కూడా జరిగింది. వాళ్ళకి ఎటువంటి అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఆ కుటుంబం అంతా రోడ్డు పాలైంది. అట్లా చెప్పుకుంటూ పోవాలంటే మా సెకండ్ ఏఎన్ఎంస్ తరపున ఎన్నో సమస్యలు ఉన్నాయండి. అవన్నీ సార్తో చెప్పుకొని మా బాధలు వెళ్ళబుచ్చుకుందామని ఇక్కడికి వచ్చాము. గవర్నమెంట్ ద్వారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఇలా ముందుకు వచ్చి లెటర్లు ఇచ్చారా ముఖ్యమంత్రికి ఏమైనా? నేను చెప్తాను సార్. మేము గత ప్రభుత్వంలో అయితే మేము స్టేట్ వైడ్గా మేము సెకండ్ ఏఎన్ఎంస్ 1420 మంది ఉన్నాం సార్. అయితే ఇచ్చారా ముఖ్యమంత్రికి ఇచ్చారా? అవును సార్, తిరిగాము. మేము సచివాలయం దగ్గరికి వస్తే తాళ్ళు కట్టేసేసి మమ్మల్ని లోపలికి కూడా ఎంటర్ అవనివ్వలా. జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఎంటర్ అవనేలా, ఏఎన్ఎంస్ని ఎంటర్ అవనేలా. మేమందరం సెకండ్ ఏఎన్ఎంస్ మా ప్రాబ్లం చెప్పుకోవడానికి మేము అసెంబ్లీకి వెళ్తే తాళ్ళు కట్టేశారు. కట్టేసి అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు. ఉండి మీరు ఎందుకు వచ్చారంటే మేము జగన్ గారిని కలవడానికి వచ్చాం, మీకు లేదు, మీకు అపాయింట్మెంట్ లేదు, మీరు కలవడానికి వీలు లేదు అని మమ్మల్ని పోలీస్ వ్యాను లాంగ్ది ఉంటుంది కదండి, అందులో ఎక్కిచ్చేసి మమ్మల్ని విజయవాడ బస్ స్టాప్లో వదిలిపెట్టారు. మేము ఏఎన్ఎంస్ నర్సులు అండి. గత ప్రభుత్వంలో అయితే మాకు అది అన్యాయం జరిగిందని మేము ఇప్పుడు సార్కు ప్రజా దర్బార్ పెట్టారు. సార్ ఫ్రైడే సాటర్డే సార్ కూడాను మాకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మేము సార్ని కలవడానికి వచ్చాము. సానుకూలంగా స్పందించారు. నమ్మకం ఉందా మీకు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద? నమ్మకం ఉంది సార్, ఉంది. మాకు ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉండే మేమందరం వచ్చాం సార్. మేము మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బంది పడ్డారు మీట్ అవ్వడానికి అన్నారు కదా, ఇప్పుడు మీట్ అవ్వడానికి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అలాగే మాట్లాడారా సెక్యూరిటీస్ కానీ? ఏం లేదు సార్, మాతో ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చాలా చక్కగా మాట్లాడారు. మా సమస్యల గురించి చక్కగా అడిగారు, చాలా టైం ఇచ్చారు మాకు. అసలు మీరేంటమ్మా, మీ సమస్య ఏంటి, మేము ఎవరితో మాట్లాడాలి, మేము ఎవరితో మాట్లాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మాకు చాలా క్లియర్గా, అసలు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు మీ మీడియా ద్వారా కూడా మాకు ఈ సమస్యని సార్కి దగ్గరికి వెళ్తుందని కూడా మేము ఆశిస్తూ మీకు మీ దగ్గర మేము చెప్పుకుంటాం జరుగుతుందండి. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మేము 17 ఏళ్ల నుంచి మేము చేస్తున్నామండి. గత ప్రభుత్వంలో అయితే మాకు కోవిడ్ టైంలో చనిపోయినా కూడా ఏఎన్ఎంస్ చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా మేము డ్యూటీలు చేసుకుంటే ఎవ్వరు కూడా మమ్మల్ని కనీసం ఏమి చూడలేదు.